దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు కాకినాడలో జరిగాయి. మొన్న మదనపల్లి, నిన్న టీటీడీ పరిపాలనా భవనంలో అగ్ని ప్రమాదాల విషయంలో ఎక్కడ నిజాలు బయటపడతాయన్న భయంతో ఫైల్స్ కాల్చివేస్తున్న ఇంటి దొంగలకు, వారిని నడిపించిన వైసీపీ నేతలకు శిక్ష తప్పదని బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి హెచ్చరించారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ అగ్ని ప్రమాదానికి సూత్రధారులు, పాత్రధారులందరూ కటకటాల వెనక్కి వెళ్లాల్సిందేనన్నారు. పనులకు సంబంధించిన ఫైల్స్ నేడు అగ్ని ప్రమాదంలో కాలిపోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. ఈ ప్రమాదంపై సిఐడి విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం మారిన వెంటనే ఇన్ని అగ్ని ప్రమాదాలు ఫైల్స్ మీద నడవలేదు. ఎక్కడ కాలుతున్నాయా, కాల్ చేస్తున్నారా? షార్ట్ సర్క్యూట్ అని కొందరు అంటారు, దీపం పడిపోయిందని కొందరు అంటారు. ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? ఎవ్వరు ఎక్కడ తప్పించుకునే అవకాశమే లేదు. గత ప్రభుత్వంలో ఎవరెవరు ఎక్కడెక్కడ తప్పులు చేశారో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ ఫైల్స్ దందా మీద కాల్ చేసినంత మాత్రాన తప్పించుకునే అవకాశం లేదు మిత్రులారా. కాల్ చేసేంత మాత్రం ఏదో అయిపోయింది, కాలిపోయింది కదా, బూడిదైపోయింది కదా అని చెప్పి గత అధికార పార్టీ వైసీపీ నాయకులు ఏదైనా పండగ చేసుకోవచ్చు. ముందుంది ముసళ్ళ పండగ. ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. దీని వెనకాల నుండి వ్యక్తులు ఎవరు కాల్పిస్తున్నారో, ఎందుకోసం కాల్పిస్తున్నారో, ఎవరు కాలుస్తున్నారో మొత్తం అందరికీ వాతపడే రోజులు దగ్గరలోనే ఉంది. మా ఎన్డీఏ కూటమి ప్రజల కోసం మేము పనిచేయాలని చెప్పి, ప్రజల ఇష్టాలు, ప్రజల కష్టాలు తెలుసుకొని పనిచేయాలని చెప్పి మేము ముందుకు పోతా ఉంటే, ఈరోజు ఈ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కొందరు ఇంకా దాన్ని మాఫీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచిది కాదు. భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ మొత్తం ఫైల్ కథ ఆంధ్రప్రదేశ్ ఫైల్ కథ మీద ఖచ్చితంగా ఉక్కు పాదం మోపబోతున్నాము. ఇప్పటికే అన్నిటి మీద డీటెయిల్డ్ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. వీళ్ళు ఫైల్ దగ్నం చేసి తప్పించుకోవాలో, పారిపోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు తప్పించుకునే అవకాశమే లేదు మిత్రులారా. నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఇష్టానుసారంగా వ్యవహరించిన కారణంగా ఈరోజు పనిష్మెంట్ అనుభవిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం మాది. కాబట్టి గత ప్రభుత్వంలో చేసిన అన్ని తప్పుల్ని ప్రజల ముందు పెట్టబోతున్నాం. ఇప్పటికే మీకు అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు 7 అంశాల మీద శ్వేతపత్రం విడుదల చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో జరిగినటువంటి అనేక తప్పిదనాల మీద 7 అంశాల మీద వారు శ్వేతపత్రం విడుదల చేయడం జరిగింది. రాబో రోజుల్లో పూర్తి స్థాయిలో ఈ ఫైల్ దగ్నం కేసులో ఎవరెవరు ఉన్నారో, దీని వెనకాల కుట్రదారులు, సూత్రధారులు, లబ్ధిదారులు, ముఖ్యంగా మిత్రులారా, సూత్రధారులు, పాత్రధారులు, లబ్ధిదారులు ఇవన్నీ తగలబడిపోతే ఎవరికి లబ్ధి పొందుతుందో ఎవ్వరిని వదిలే ప్రసక్తి లేదు. అందరినీ కటకటాల్లోకి నెడతామని చెప్పి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా